Hey guys, what's up? My name is Shailesh Arjun and welcome back my YouTube ఛానల్. సో రోజు ఒక వీడియో ఇలా వస్తుంటాను. మీకు తెలిసిన సంగతి ముచ్చటైందిరా అంటే ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం. అందరూ డిన్నర్ చేశారు కదా, నేనైతే డిన్నర్ చేసి రెడీగా ఉన్నా. అన్ని పనులు అయిపోయినాయి అబ్బా. చివరిగా లాస్ట్ సెషన్ ఇన్ లైఫ్, లాస్ట్ సెషన్ ఇన్ డే అన్నట్టు. సో ఇప్పుడు చాలా వీడియోస్ ప్రాక్టికల్ గా చాలా ట్రై చేసి పడుకుంటా. నిద్ర వచ్చేదాకా వీడియోస్ చూసి ఇలా చేస్తూనే ఉంటా, పడుకుంటా. మంచి వచ్చినాయని రేపు ఎడిటింగ్ చేసి మళ్ళీ రేపు ఎల్లుండో నేను అప్లోడ్ చేస్తా. సో ముచ్చట అది. ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏందనుకున్నావు? అరే సరదాగా లవ్ గురించి మాట్లాడుకుందాం. అరే ముచ్చట ఏంటంటే, నాకు ఒక 4-5 ఫ్రెండ్స్ తెలుసురా. వాళ్ళు ఎప్పటి నుంచో 2-3 ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నారు. చాలా సిన్సియర్ అనుకున్నాం, అందరు బాగా ప్రేమించుకుని మంచిగా ఉన్నాం, కలిసాం, తిరిగాం, అన్ని అయిపోయినారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు వీళ్ళని పెళ్లి చేసుకోలేదు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరు. అరే అమ్మ చిత్రంగుద్దలమడ్డ. నిజంగా అసలు నేను ఇప్పుడు అనుకుంటా, వాళ్ళు నిజంగానే ప్రేమించుకోరంటావా? అసలు ప్రేమ అనేది నిజంగా ఉందంటావా? గురు, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించిన, చాలా సిన్సియర్ గా చేసిన. నిజంగా ఆ అమ్మాయి కూడా ఫీల్ అయ్యేది, నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అర్జున్, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేద్దాం, హ్యాపీగా ఉందాం, అసలు నువ్వేం పని చేయకపోయినా నేను చూసుకుంటా అబ్బాయి అనేది. ఆ ఒక్క మాట చాలరా లైఫ్ అంతా హ్యాపీగా ఉండడానికి. నేను ఇంకేం ఆలోచించాలి అంతే. అమ్మాయికి పడిపోయా, ఉన్న 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ హ్యాపీ అనుకున్నా. అమ్మాయి మీద డిపెండ్ అయినా, కొన్నిసార్లు డబ్బులు కూడా ఇచ్చేది. ఇది నా స్టోరీ. సీరా ఆ అమ్మాయి నా లైఫ్ నుంచి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుంది, అది వేరే స్టోరీ. కాకుంటే అమ్మాయి వెళ్ళిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. పర్టికులర్ గా నా సైడ్ నుంచి చాలా మిస్టేక్స్ చేసిన. సో నేను ఒక ఎడిక్షన్ పర్సన్, ఆ విషయం అమ్మాయికి చెప్పలేదు. తర్వాత రకరకాల తప్పులు చేసి ఆ అమ్మాయికి ఏది చెప్పలేరా. ఫైనల్ గా తెలుసుకుంది. తెలిసినాక కూడా నన్ను ఏం అడగలే పాపం, ఏం అడగలేదు. ఇంట్లో ప్రెజర్ అంట, ఇంకా అందరికి తెలిసింది కాబట్టి నా గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, అరే అలాంటి అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటా ఉంటే. అయినా కూడా లాస్ట్ మినిట్ లో ఒక 2-3 మంత్స్ కూడా కలిసి ఉన్నది రా పాపం. చాలా బాధ అనిపించింది. ప్రతిరోజు ఏడ్చేది. తెలుసు అమ్మాయికి నా నుంచి దూరం అవుతున్న సంగతి అమ్మాయికి తెలుసురా. ప్రతిరోజు ఏడ్చి చాలా బాధపడేది. యాక్చువల్ గా నేను కూడా అనుకున్నా, ఎక్కడో కొడుతుంది అంటే. నేను నిజంగా ఎప్పుడు కూడా నా నుంచి విడిపోతలేని అమ్మాయి అనుకోలేదు. నేను ఎలాంటి తప్పులు చేసినా కూడా నన్ను ప్రేమించి లైఫ్ లాంగ్ నాతోనే ఉంటది అనుకున్నా. నేను నమ్మిన గురు. కానీ చాలా మిస్టేక్స్ చేయడం వల్ల ఏమైందో తెలియదు. ఫైనల్ గా అమ్మాయిలు ఒక్కదాని మీద ఉండరు కదా, ఏమైందో ఎవరు చేంజ్ చేసారో తెలియదు మైండ్. వేరే లోకం. తర్వాత ఏమైనా పెళ్లి చేసుకొని అయిపోయింది. అది నేను చేసిన మిస్టేక్ రా. కానీ అందరు నాలా ఉండరు కదా గురు. మరి మా ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేసిరంటావు? అసలు లవ్ బ్రేకప్ అవ్వాలంటే చాలా గట్టి రీజన్స్ కావాలరా. వాళ్ళు ఏం చేసిరంటావు లైఫ్ లో? నాకు అర్థం కాదు అసలు గురు. అసలు ముచ్చటేందంటే, నిజంగా నిజమైన లవ్ ఉందంటారా లేదంటారా? మీ సైడ్ నుంచి కామెంట్